హలో అండి అందరికీ వెల్కమ్ టు మన శివ వ్లాగ్స్. ఈరోజు మనం విశాఖపట్నంలో ఉన్న ఒక అద్భుతమైన చరిత్ర కలిగిన ప్రదేశంలో ఉన్నాం. ఇది తొట్లకొండ. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అలాగే చూడడానికి కూడా బాగుంటుంది. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు దీనికి తొట్లకొండ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ రాతితో కట్టిన ట్యాంకులు ఉంటాయి. అంటే రాయిని లోతుగా చెక్కి అందులో నీళ్లు స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించేవారు. వీటినే మనం తొట్లు అని కూడా అంటాం తెలుగులో. అందుకే దీనికి తొట్లకొండ అనే పేరు వచ్చింది. మరి ఇవి ఇక్కడ ఎలా ఏర్పడ్డాయి అంటే, ఇక్కడ 2000 సంవత్సరాల క్రితం బుద్ధులు ఉండేవారు అన్నమాట. అది క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు ఇక్కడే ఉండేవారు. మీకు ఆ ప్లేస్ కూడా చూపిస్తాను ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ. ఇక్కడైతే ఈ వ్యూ అయితే బాగుంటుంది పైకి ఎక్కేటప్పుడు. అలాగే ఇది ఎలా కనుక్కున్నారు అంటే, అప్పట్లో ఇండియన్ నేవీ వాళ్ళు 1970లో ఏరియల్ సర్వే చేస్తున్నప్పుడు ఇది ఒక కొండ మీద కనిపించింది. ఇక్కడ మొత్తం డిఫరెంట్ గా ఉండడంతో వాళ్ళు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రోమన్ కాయిన్స్ కనిపించాయి. అంటే అప్పట్లో వీళ్ళు ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా చేసేవారు. అప్పట్లోనే ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అంటే అర్థం చేసుకోవచ్చు. అప్పట్లోనే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ చేసేవారు అంటే ఎంత డెవలప్డ్ గా ఉండేదో. ఇప్పుడు తొట్లకొండ బుద్ధ స్తూపాలు తిన్నాము. ఇవి చాలా పురాతన కాలమైన మాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడైతే మ్యాప్ ఉంటుంది. ఈ మ్యాప్ లో మీకు ఏవేవి ఎక్కడున్నాయని చెప్పి మొత్తం డీటెయిల్ గా ఉంటుంది. మీకు తెలియకపోతే ఇక్కడ చూడండి. అలాగే దీనికోసం మొత్తం అనుకోండి ఇక్కడ ఎప్పుడు అనేది కనుగొన్నారు అని మొత్తం కూడా ఇక్కడ డేటా ఉంటుంది. ఇది చదువుకోండి. ఇది గేట్ ఎంట్రన్స్. ఈ లోపలికి వెళ్తుంటే మనకు దూరంగా కనిపిస్తున్నాయి కదా, అవే స్తూపాలు. అంటే స్తూపాలు అంటే ఇది ఒక చిహ్నాలు లాగా అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే బుద్ధ స్తూపం. అంటే వాళ్ళు గుర్తుగా చిహ్నాలుగా ఉంచారు ఇక్కడ. ఇక్కడ వీళ్ళందరూ ఉండడానికి గదులు కూడా ఉండేవి. మీరు లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నారు కదా, ఇవన్నీ గదులు అనమాట. నేను కూడా ఫస్ట్ చూసి షాక్ అయ్యాను ఎంత చిన్నగా ఉన్నాయని చెప్పి. కానీ వీళ్ళు ఉండడానికి అప్పట్లో ఇదే వాడేవారు. అప్పట్లో ఇలా రాయితో కట్టడం అంటే చాలా గొప్ప విషయమే. మీరు చూడండి, లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ గదులు అనమాట. మీకు అక్కడ అలాగే బోర్డ్స్ కూడా ఉంటాయి. బోర్డ్స్ మేము పేర్లు చదవచ్చు. ఈ స్తూపం ఒకటి చాలా పెద్దగా ఉంటుంది మిగతా వీటితో కంపేర్ చేసుకుంటే. మొత్తం అంతా రాయితో చేసిందే. ఎక్కడ కూడా సిమెంట్ కానీ ఏవి యూజ్ చేసి ఉండరు. అలాగే ఇక్కడ రాయిని లోతుగా చెక్కి దానిలో వాటర్ స్టోర్ చేసుకునేవారు. అవి కూడా చూపిస్తాను. ఈ 3 స్తూపాలు ఏంటంటే జస్ట్ వీటిని ఓటివ్ స్తూపాస్ అంటారంట. ఇవి కూడా చూడడానికి చాలా బాగుంటాయి. ఫస్ట్ అయితే హట్స్ లా అనుకున్నాను, కానీ హట్స్ లాగా ఉంటాయి చూడడానికి ఇవన్నీ కూడా. ఇంకా రాయితో కట్టిన ట్యాంకులు చూడడానికి వెళ్దాం. ఇవే అనమాట. అంటే రాయిని చెక్కి ట్యాంకుల్లా చేశారు కదా. మీరు చూడొచ్చు ఇక్కడ ఎక్కడ కూడా మనకు నార్మల్ గా అయితే రాయిలతో గోడ కడతారు, కానీ ఇక్కడ గోడ కట్టలేదు. రాయిని లోతుగా చెక్కి దాన్నే వాటర్ స్టోర్ చేసుకోవడానికి వాడారు. మొత్తం అంతా రాయి ఉంటుంది ఎక్కడ కూడాను. ఆల్మోస్ట్ ఒక స్విమ్మింగ్ పూల్ లాగే కట్టారు. చూడండి, మొత్తం స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది. దానికి మళ్ళీ స్టెప్స్ కూడా ఉన్నాయి లోపలికి ఎక్కడానికి దిగడానికి కూడా. కానీ ఇది ఇప్పటి నుంచి అలా ఉంచడం వల్ల మొత్తం బురద నీరే. ఇప్పుడు ఎవరు వాటర్ కదా. అప్పట్లో 2000 years బ్యాక్ అంటే గొప్ప విషయమే. అంతా కష్టపడి చేశారంటే ఇప్పుడు అంటే చేయడం చాలా కష్టం. ఇవన్నీ అవే. ఈ తొట్లకొండ సిటీ నుండి ఒక 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే మార్నింగ్ 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు అయితేనే ఓపెన్ లో ఉంటుంది.
ఎంట్రీ ఫీజు అయితే మాత్రం ఏమి ఉండదు, కానీ వెహికల్ మీద వెళ్తే టికెట్ అయితే తీసుకోవాలి. బైక్ అయితే 20 రూపీస్ తీసుకుంటారు. అలాగే ఇక్కడ పార్క్ కూడా ఉంటుంది. ఆ పార్క్ అయితే చాలా బాగుంటుంది. ఏదైనా పిక్నిక్ గానీ వచ్చినా సరే వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. ఇదే ఆ పార్క్. ఇక్కడ నుంచి మీరు పిక్నిక్ అయితే ఏదైనా పిక్నిక్ ప్లాన్ చేసుకున్నా సరే, అలాగే చూడడానికి పైనుండి బీచ్ కనిపిస్తుంది కిందకి. కైలాసగిరి లాగా ఇది కూడా హిల్ కదా. సో హిల్ మీద నుండి మీకు చూస్తుంటే మొత్తం బీచ్ అంతా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఫోటోషూట్స్ కి అలాగే పిక్నిక్ కి మీరు ఎక్కడ చూసినా ప్రీ వెడ్డింగ్ షూట్లకి వీటికి ఉపయోగిస్తున్నారు. ఇదైతే పార్క్ అంతా కూడా మొత్తం వ్యూ అయితే చాలా బాగుంది. అందుకని అనుకుంటా చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. కానీ మెయిన్ అట్రాక్షన్ అయితే మాత్రం బుద్ధ స్తూపాసే. తొట్లకొండ అనే దానికి పేరు వచ్చిందని కారణం అయితే అదే. ఇదే మన తొట్లకొండ ఫుల్ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి. ఇంకా ఇంతకంటే మంచి వీడియోలు చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.